నాని యూఎస్ వచ్చాక ఎవరైనా హౌ ఈజ్ ఎవ్రీథింగ్ అని అడిగితే ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. నేను మాట్లాడితే కొంచెం ఆర్టిఫిషియల్గా ఏదో రోబోట్ మాట్లాడినట్టుంది అన్నట్టు అమెరికన్స్ చూస్తున్నారు. అయితే ఏం చేయాలి? అలానా, లెట్స్ టెస్ట్ ఇట్. నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడిగితే నువ్వు ఎలా చెప్తావు? ఐ హ్యావ్ అరైవ్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ టు పర్సూ మై మాస్టర్స్ ఇన్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఇలా చెప్తాను. టూ రోబోటిక్ బ్రో, ఇది న్యాచురల్గా అస్సలు లేదు. జస్ట్ క్యాజువల్గా నీ మనసులో ఏముందో అది చెప్పు. ఐఎమ్ హియర్ ఫర్ మై మాస్టర్స్, ఎన్రోల్ ఇన్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, ద బెస్ట్ ఐ కుడ్ గెట్ త్రూ. ఇక్కడ గెట్ త్రూ అన్న ఫ్రేసల్ వర్బ్ వాడడం వల్ల చాలా కష్టపడి ఈ సీట్ సంపాదించుకున్నాం అనేది న్యాచురల్గా కన్వే అవుతుంది. ఓ అలానా, లాజిక్ అర్థమైంది. సరే, ఇక్కడ లైఫ్ అండ్ వెదర్ ఎలా ఉంది అంటే ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ సర్వైవింగ్, ద వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ కంపేర్ టు ఇండియా ఇలా చెప్పొచ్చా? దానికంటే ఇది ట్రై చేయి. ఐ బీన్ హోల్డింగ్ అప్ రియలీ వెల్, మిస్ ద ఫుడ్ అండ్ ద వెదర్ ఈజ్ నాట్ యాజ్ ప్లెజెంట్ యాజ్ డౌన్ ఇన్ ఇండియా, క్యాన్ కంప్లైన్. వావ్ నాని, చాలా న్యాచురల్ అండ్ క్యాజువల్గా ఉంది. ఎగ్జాక్ట్లీ, హోల్డింగ్ అప్ అంటే ఒక కొత్త కంట్రీలో ఆ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడడం అని అర్థం. అండ్ క్యాన్ కంప్లైన్ అనేది నేటివ్ స్పీకర్స్ వాడే ఒక క్యాజువల్ ఫ్రేజ్. ఇది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని సూచిస్తుంది. మరి ఇప్పుడున్న స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ రూల్స్ గురించి మాట్లాడాలంటే, ద ప్రెసిడెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ స్ట్రిక్ట్ రూల్స్, ద సిచ్యువేషన్ ఈజ్ హైలీ కాంపిటేటివ్. నీ యాక్చువల్ ఒపీనియన్ న్యాచురల్గా ఎక్స్ప్రెస్ చేయి. President Trump is coming down hard on immigration. I guess it's good thing because he's trying to make America great again, which then means things have become competitive and inspiring to be in the top cream to make the American dream come true. Yeah, that sounds powerful, Nani. Yes, coming down hard on అనేది ఒక ఫ్రేసల్ వర్బ్. ఇది స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు అని చెప్పడానికి వాడతాము. సో ఇలా మాట్లాడేటప్పుడు నువ్వు క్యాజువల్గా నీ మనసులో అనేది చెప్తున్నావు అనేది ఈజీగా అర్థమవుతుంది. నీ యాక్చువల్ పర్సనాలిటీ బయటకు వస్తుంది అండ్ ఈ స్టిఫ్ ట్రాన్స్లేషన్స్ వద్దు. నిజమే, కపుల్ ఆఫ్ ఇయర్స్ టు గో, ఐ హోప్ థింగ్స్ విల్ షేప్ అప్ రియలీ వెల్ ఫర్ మీ ఇలా మాట్లాడితే చాలా న్యాచురల్గా ఉంది. ఐ థింక్ ఆ గ్రామర్ బేస్డ్ ట్రాన్స్లేషన్ మెథడ్ చేయడం వల్లనే నా ఇంగ్లీష్ ఇట్లా న్యాచురల్ అండ్ క్యాజువల్గా లేదు. ఈ పాత గ్రామర్ బేస్డ్ ట్రాన్స్లేషన్ అయితే నాకు అస్సలు వద్దు ఇప్పుడు. దాట్స్ ద మైండ్ సెట్. అందుకనే నా 3 months స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ జాయిన్ అవ్వండి. ఆ హోంవర్క్ చేస్తే నా కమ్యూనికేషన్ సెన్స్ మారుతుందా? 100%. నువ్వు పంపించిన హోంవర్క్ నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను, హోంవర్క్ కరెక్షన్ చేస్తాను అండ్ మోటివేషన్ కూడా ఇస్తాను. స్పీకింగ్ ల్యాబ్ ఈజ్ యువర్ బెస్ట్ ఆప్షన్ టు లెర్న్ న్యాచురల్ ఫ్లూయెన్సీ అండ్ స్పీక్ లైక్ నేటివ్ అమెరికన్స్. నాకు వాట్సాప్ చేయండి ఇఫ్ యూఆర్ రియలీ కమిటెడ్ టు డూ 100 days ఆఫ్ హోంవర్క్ అండ్ న్యాచురల్ ఫ్లూయెన్సీ నాకు కావాల్సిందే అన్నప్పుడు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి.